హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ 10th అండ్ +2 చుట్టుపక్కల కానీ లేకపోతే మన ఇంట్లోనే చదివించుకుంటూ ఉంటారు. కాలేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అటు కెరియర్కి కావచ్చు, చాలా వాల్యూస్ నేర్చుకోవడానికి కూడా కావచ్చు. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజన్స్లో ఉంటారు. ఎటువంటి యూనివర్సిటీ జాయిన్ చేయించాలి, సో అక్కడ నుంచి లైఫ్ ఎలా ఉండబోతుంది, వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, సో బోల్డ్ అని ఆలోచిస్తుంటారు. వాటన్నింటికి ఇప్పుడు చాలామంది చెప్తున్న వన్ స్టాప్ సొల్యూషన్ డెహ్రాడూన్ దగ్గర ఉన్న ఉత్తరాంచల్ యూనివర్సిటీ. అసలు ఏంటి ఉత్తరాంచల్ యూనివర్సిటీ? ఎవరు చూసినా ఇక్కడున్న పిల్లలు సౌత్ ఇండియన్స్ చాలామంది అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారంట. సో నాకు డౌట్ వచ్చి అసలు ఏముంది ఆ యూనివర్సిటీ స్పెషాలిటీ అని చెప్పి ఆ యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్నే ఇక్కడ నేను మన షోలో తీసుకొచ్చాను. వాళ్ళనే అడిగి తెలుసుకుందాం అసలు ఉత్తరాంచల్ యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీస్ ఏంటో. ఓకేనా? ఎస్. హలో స్టూడెంట్స్. సో ఎలా ఉన్నారు? సో ఎలా ఉంది స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ లైఫ్కి వెళ్ళారు కదా? ఇట్స్ సంథింగ్ న్యూ. ఎస్, న్యూ థింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. చెప్పు. బీటెక్ అంటేనే కొత్త లైఫ్ కదా అక్క. కాబట్టి అక్కడ మన లైఫ్ కాలేజ్ తర్వాత మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినట్టు బీటెక్ అంటే. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి కొత్త కొత్తవి నేర్చుకుంటాం. కాబట్టి ఒక టైప్ ఆఫ్ న్యూయిటీ ఉంటుంది దాంట్లో. అది బీటెక్ ఇప్పుడు అక్కడే లైఫ్ స్టార్ట్ చేసాం కాబట్టి లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. లెట్స్ సీ అనమాట. సో నీ పేరుమా? భావన. సో చెప్పు అసలు యూనివర్సిటీ, ఉత్తరాంచల్ యూనివర్సిటీ అసలు ఎక్కడి నుంచి నువ్వు బేసిక్గా? యూఆర్ ఫ్రమ్? యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, కానీ ఉంటుంది మాత్రం చెన్నైలో. ఓకే. సో డాడ్ జాబ్ చెన్నైలో ఉంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, సిఎస్ఎఫ్ లో ఉన్నారు. సో మీకు చాలా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి కదా? సో అలా అలవాటు అయిపోయిందా నీకు? అంత దూరం అలవాటు అయిపోయింది, డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం. ఇంకా సో ఎందుకు యూనివర్సిటీ ఉత్తరాంచల్ యూనివర్సిటీనే చూస్ చేసుకున్నావు? ఏంటంత స్పెషాలిటీ? డాడీకి యాక్చువల్లీ ఆల్రెడీ తెలుసు అనమాట ఉత్తరాంచల్ యూనివర్సిటీ. యాక్చువల్లీ అతను అన్నారు ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనగానే ఇంకా ఫైన్, ఇంకా అతను ఫిక్స్ అయిపోయారు. 4 years డాడీ ఒక 10 years బ్యాక్ వర్క్ చేశారు డెహ్రాడూన్లో. డాడీకి అక్కడ క్లైమేట్ అండ్ కండిషన్స్ అంటే చాలా ఇష్టం అండ్ సేఫ్ జోన్ ఏరియా అంటారు, ఐ మీన్ ఫీమేల్స్కైనా. సో డాడీ అన్నారు పక్కా ఇంకా నిన్న అక్కడే అని చెప్పి. హోమ్ విజిటింగ్, ఐ మీన్ అక్కడ కాలేజ్ విజిటింగ్కి కూడా వెళ్ళలేదు డాడీ. ఇంకా నాకు తెలుసు అని చెప్పి అక్కడ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ చూసుకున్నారు, అడ్మిషన్ తీసుకొని ఇంకా అక్కడ జాయిన్ అయిపోయాం డైరెక్ట్గా. ఎందుకంటే సేఫెస్ట్ ప్లేస్ ఐఎంఏ ఉంది అక్కడ, ఇండియన్ మిలిటరీ అకాడమీ. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరు ట్రైనింగ్ అవుతుంటారు. సో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఈవెన్ ఫర్ బాయ్స్ ఆల్సో, అంతేనా? ఆఫ్ కోర్స్. ఓకే. సో యూజువల్గా కమ్యూనికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఏంటంటే మనం ఉన్న ప్లేస్లో మనం ఎక్కువగా ఇంగ్లీష్ వాడుకున్నా, అంటే హిందీ అనేది కొద్దిగా తక్కువే కదా. సో హిందీ ఆ కమ్యూనికేషన్ అదంతా డిఫరెంట్గా ఉంటుంది. ఒక బ్యారియర్ లాగా ఉందా లేకపోతే ఎంత ఈజీగా ఉంది? నువ్వు చెప్పు. నీ పేరు? లిఖిత. ఓకే. ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి. సో ఆ కమ్యూనికేషన్ అంటే మనం ఎక్కువగా విజయవాడ కాబట్టి తెలుగులో మాట్లాడేస్తుంటాం. మహా అయితే ఇంగ్లీష్లో స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్స్ ఉంటారు కాబట్టి అలా మాట్లాడుతుంటాం. బట్ హిందీ అనేది కొంచెం న్యూయర్ థింగ్, అక్కడ అది ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఎలా ఉంది? లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుందేమో, హిందీలో టీచ్ చేస్తారేమో, స్టడీ అంతా ఉంటుందేమో, లైక్ ఉంటుంది కదా భయాలు. అట్లా అనుకున్నాము. కానీ విజిటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు, మీకు టీచింగ్ అయితే అసలు ప్రాబ్లం ఏమి ఉండదు, ఫుల్ ఇంగ్లీష్లోనే ఉంటుంది అని చెప్పి. తర్వాత జాయిన్ అయ్యాక కూడా ఫుల్ ఇంగ్లీష్లోనే టీచింగ్, అది కూడా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మొత్తం. ఎక్కడైతే ఇబ్బంది కలగలేదు లాంగ్వేజ్తో. అండ్ మాకు కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడే, హిందీ నేర్చుకోగలుగుతున్నాము అండ్ బాగుంది. సో హిందీ కూడా కొంచెం ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెంచుకుంటున్నాను. ఓకే, సూపర్. సో నువ్వు చాలా ఒబీడియంట్గా అనిపిస్తున్నావు. భార్గవ్ కదా ఇందాక మాట్లాడాను నేను. సో ఎలా ఉందంటే కాలేజ్లో కొంచెం ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి ఇలా అనుకుంటే కొంచెం సైలెంటేనా భార్గవ్? మీరు చెప్పండి. అనుకున్నచ్చు, చూడగానే అర్థమైపోయింది చాలా సైలెంట్ అబ్బాయిని. సో చెప్పు భార్గవ్, ఎలా ఉంది అసలు కాలేజ్ నీకు? సైలెంట్ బాయ్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కమ్యూనికేట్ చేయడానికి, వాటన్నిటిని అధిగమించి ఒక స్టెప్ తీసుకోవాలి. దిస్ ఇస్ ద కాలేజ్ లైఫ్ అంటే అదే మెయిన్ స్టెప్. ఎలా ఉంది భార్గవ్ నీకు యూనివర్సిటీ? కాలేజ్ అయితే సూపర్ బాగుంది. ఓకే, కమ్యూనికేషన్ ప్రకారం అదంతా చాలా బాగుంది. క్లైమేట్ విషయంలో కానీ అంతా బాగుంది. అండ్ నెక్స్ట్ నువ్వు ఇంట్రోవర్టా అంటే ఎక్కువ మాట్లాడవా? లేదు. ఓకే. సో ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నావు? అండ్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఏం చేంజ్ అయ్యావు అంటే కొంచెం బేసిక్గా? నేను అందరితో మింగిల్ అవుదాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఓకే, మనం ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ వేయాలంటే కమ్యూనికేషన్ మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి యూనివర్సిటీ ఆఫ్ కోర్స్ కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఓకే, ఇచ్చారా అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి ఏమైనా టిప్స్ కానీ సజెషన్స్ కానీ, అండ్ ఇంటరాక్షన్ కానీ ఫ్యాకల్టీతో ఎలా ఉంది?
ఓకే అంతా మంచిగా ఉంది, వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్లీగా ఉంటారు, అట్లాగే స్ట్రిక్ట్లీగా ఉంటారు. ఓకే, ఆ, స్ట్రిక్ట్గా ఫ్రెండ్లీగా రెండూ ఉంటారనమాట. సో ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండకపోతే మళ్ళీ ప్రాజెక్ట్ సబ్మిషన్స్ ఇవన్నీ మనము నేర్చుకోవడం చాలా కష్టం. సో అలా ఫ్రెండ్లీగా ఉంటే డౌట్స్ అన్ని ఎలా క్లారిఫై చేస్తారు భార్గవ్? చక్కగా డౌట్లు మనం ఆఫ్ కోర్స్ క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళి అడిగితే మంచిగా నీట్గా అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇంగ్లీష్లో మంచిగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమి ఉండదు, అర్థమవుతుంది మనకి. సో భార్గవ్ ఈ మాత్రం మాట్లాడాడంటే గ్రేటే కదా. మీరు చూసుంటారు భార్గవ్ని, స్టార్టింగ్లో చాలా సైలెంట్గా ఉన్నాడు కాబట్టి. సో వెరీ నైస్. సో ముఖ్యంగా మనము వేరే ప్లేసెస్కి వెళ్ళి చదువుకుంటున్నామంటే మనకు స్టే అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ చదువుకున్నాం అనుకో, కాలేజ్కి వెళ్తే ఇంటికి రాగానే అమ్మ ఉంటుంది, చక్కగా హ్యాపీ హోమ్ స్టే ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే మనకు చాలా భయాలు. హోమ్ స్టే అకామిడేషన్ అంతా మనకు మంచిగా ఉంటేనే బాగుంటుంది. సో హాస్టల్స్ ఎలా ఉన్నాయి, అకామిడేషన్ ఎలా ఉంది అంటే ఎవరు చెప్తారు? నేను ప్రవళిక, నేను ఖమ్మం నుంచి వెళ్ళాను. ఫస్ట్లో నేను హాస్టల్ ఎలా ఉంటుందో, అసలు నేను ఉండగలుగుతానా లేదా అని చాలా భయపడ్డాను. అక్కడికి వెళ్ళాక నేనేనా ఇక్కడ ఉండగలుగుతున్నానా అనుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. వార్డెన్స్ కూడా మాతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఫుడ్ పరంగాను హాస్టల్ పరంగాను చాలా బాగుంది. ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంది. సెక్యూరిటీ, వార్డెన్స్, మనకు సెక్యూరిటీ బాగుంటుంది. ఏదైనా పేరెంట్స్ పర్మిషన్ తీసుకున్న తర్వాతే అవుటింగ్ అయినా ఇంకేదైనా పంపిస్తారు. చాలా కొంచెం కష్టం కదా మనందరికి, బట్ అది చాలా కరెక్ట్ థింగ్, రైట్? ఎందుకంటే మనం ఇంకా ఇప్పుడిప్పుడే వరల్డ్ లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి. ఎస్, సూపర్. అకామిడేషన్ కూడా హ్యాపీ అనమాట. ఆ కాలేజ్లో జాయిన్ అయ్యేందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇప్పుడు. సూపర్. సో నువ్వు ఎక్కడి నుంచి? నా పేరు అరవింద్, నేను ఇక్కడే హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ని వదిలేసి ఇన్ని మంచి కాలేజెస్, ఇంతమంది యూనివర్సిటీస్ ఉండి, చాలా అంటే తెలుసు వెరీ డెవలప్డ్ సిటీ అని, వదిలేసి నువ్వు డెహ్రాడూన్కి ఎందుకు వెళ్ళావు? దానికి ఒక రీజన్ ఉంది అక్క. ఇప్పుడు ఇక్కడ లెక్కలేనన్ని కాలేజెస్ ఉన్నాయి, జాయిన్ అవ్వాలంటే దేంట్లో అయినా జాయిన్ అవ్వచ్చు. అలాగని 4 years జాయిన్ అయిపోయి అల్లాటప్పగా తిరిగే బదులు అక్కడికి వెళ్ళి ఏదో ఫస్ట్ మెయిన్గా ఒక స్టూడెంట్కి ఒక గోల్ అనేది ఉంటుంది. నార్మల్గా ఏ స్టూడెంట్కైనా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం వేరే స్టేట్స్కి వెళ్తున్నాం అన్నప్పుడు మనకి ఫస్ట్ కమ్యూనికేషన్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో భయం అవ్వచ్చు, లేకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ అవుతుంటాయి. కానీ ఏదైతే ఉందో కమ్యూనికేషన్ బ్యారియర్ అనేది మనం దాన్ని తీసేయచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే, మెయిన్గా ఉత్తరాంచల్ యూనివర్సిటీని చూస్ చేసుకోవడానికి ఏంటంటే అందులో మెయిన్గా చదువుకోవడానికి ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. ఇంకొకటి ఇంటర్న్షిప్. ఓకే, ఓకే, ఫారెన్ ఇంటర్న్షిప్. ఫారెన్ ఇంటర్న్షిప్స్ అది కూడా ఫస్ట్ 2 years ఇక్కడ, సెకండ్ 2 years అంటే 4 years పార్టిషన్ చేసి థర్డ్ 4th yearలో వేరే ఫర్దర్ కంట్రీస్లో చదివి అక్కడున్న డిగ్రీ తెచ్చుకొని అవన్నీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అక్క. ఇంకొకటి ఈ మధ్యనే మైక్రోసాఫ్ట్ ఇంటర్న్షిప్ కూడా స్టార్ట్ అయింది. స్టూడెంట్స్కి ఫస్ట్ సెకండ్ ఇయర్స్లోనే వాళ్ళకి కావాల్సిన ఏదైతే వాళ్ళు దేంట్లో అయితే పర్ఫెక్ట్గా ఉన్నారో దాంట్లో నుంచి ఇంటర్న్షిప్ తీసుకొని స్టూడెంట్స్కి ముందుగానే వాళ్ళకు ఒక అవగాహన వచ్చేటట్టు. సో లాస్ట్ నువ్వే మిగిలిపోయావు, అందరు చెప్పారు. సో నువ్వు ఎక్కడి నుంచి నానా? నేను కోదాడ నుంచి అక్క. నీ పేరు? నా పేరు కీర్తి. కీర్తి. సో చదువుకుందంతా కోదాడ దగ్గర అంటే చుట్టుపక్కల ఏరియాస్లోనే? కోదాడలోనే, ఖమ్మంలో కంప్లీట్ అయింది నా ఇంటర్. ఓకే. సో ఇంటర్ 10th అంతా అక్కడే, లోకల్గా హ్యాపీగా ఉంది. అంత దూరం వెళ్ళాలన్న డెసిషన్ ఎందుకు తీసుకున్నావు? అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది, ప్లస్ లాంగ్వేజ్ ఇవన్నీ బాగుంటాయి, ప్లేస్మెంట్స్ ఇంకా చాలా బాగుంటాయి. ఓకే. భయం ఏం లేదంటే అంత దూరం వెళ్ళి? ఇప్పటిదాకా అమ్మ తోడుంది, నాన్న తోడున్నారు, పేరెంట్స్ ఉన్నారు. ఆల్రెడీ మా మమ్మీ వద్దని చెప్పింది. అక్కడికి వెళ్తే బాగుంటుంది ఎడ్యుకేషన్, లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, ఇంకా ఫ్రెండ్స్తో ఫ్రెండ్లీగా ఉండొచ్చు, ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేయాలి అనుకున్నాం అంతే. సో ఎలా ఉంది ఇప్పుడు అక్కడంతా? ఇక్కడ చాలా బాగుంటుంది, వెదర్ కూడా బాగుంటుంది, ప్లేస్మెంట్స్ అన్నీ బాగుంటాయి, లెక్చరర్స్ కూడా బాగా చెప్తారు, ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది. ఓవరాల్గా అన్నీ చూసుకొని నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా బయటకు రావాలి కాలేజ్ నుంచి అనుకుని వెళ్ళిపోయాను అనమాట అక్కడికి. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, చక్కగా స్టూడెంట్సే, ఉత్తరాంచల్ యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్సే వచ్చి అసలు ఎలా ఉంటుంది యూనివర్సిటీ, ఫ్యాకల్టీ వైజ్ కావచ్చు, హాస్టల్స్ అకామిడేషన్ కావచ్చు, అండ్ అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా చక్కగా అండ్ వెరీ హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్క దాంట్లో ఇందులో తక్కువైంది అందులో ఎక్కువైంది అని లేకుండా చాలా హ్యాపీగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ కాలేజ్ లైఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో నెక్స్ట్ జాబ్ చేయాలి, వాళ్ళు రియల్ వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి సో యూనివర్సిటీ ఏదైతే ఉందో ఉత్తరాంచల్ యూనివర్సిటీ బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. బికాస్ స్టూడెంట్స్ చాలా జెన్యూన్గా ఆన్సర్ చేశారు. ఎవరైనా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా జాయిన్ అవ్వాలి నెక్స్ట్ బీటెక్ కానీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇన్ దెహ్రాదూన్ అనేది వెరీ బెస్ట్ ఆప్షన్ అనమాట. థ్యాంక్ యూ.